ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 28 రోజులు కంప్లీట్ అయింది. అంటే 4 వారాలు అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఈ 4 వారాల కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 181 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో కల్కి సినిమా 286 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 71 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు, ఇక హిందీ నుంచి ఎక్సలెంట్గా 286 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 257 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 4 వారాల్లో 1026 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 90 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 25 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమలో 27 కోట్లకు కొంటే 21 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి ఇక్కడ, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. అది కష్టమే. ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి 6 కోట్లు ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్రలో 21 కోట్లు షేర్ డిస్ట్రిబ్యూటర్లు కొంటే 21 కోట్ల 30 లక్షలు వచ్చాయి. 30 లక్షలు లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఈస్ట్ గోదావరికి 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కష్టమే. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కొంచెం కష్టమే. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలాగే కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు కొంటే 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలాగే నెల్లూరుకి 7 కోట్లకు కొంటే 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు కొంటే 4 వారాల్లో 182 కోట్ల షేర్ వచ్చింది. అంటే 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా తెలంగాణలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయింది. ఒక రాయలసీమలోనే నష్టాలు 6 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 35 కోట్ల షేర్ వచ్చిందంటే 10 కోట్ల లాభాలు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 21 కోట్ల షేర్ వచ్చిందంటే 5 కోట్ల లాభాలు. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ 6 కోట్ల లాభాలు. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 143 కోట్ల షేర్ వచ్చింది, అంటే 58 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి 70 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 128 కోట్లు, అంటే ఇక్కడ 58 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 4 వారాల్లో 523 కోట్ల షేర్ వచ్చింది, అంటే 153 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, ఎల్లుండి శని, అవలెల్లుండి ఆదివారం. ఈ 4 రోజుల్లో అంటే గురు శుక్ర కలెక్షన్స్ తగ్గిన శని ఆదివారంలో మళ్ళీ పెరుగుతాయి. సో సినిమా ఖచ్చితంగా 1050 కోట్ల మార్క్ టచ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేసి టాప్ 6గా ఉండబోతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 28 రోజుల్లో, అంటే 4 వారాల్లో 1026 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 523 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 153 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాకుండా ఈ 28 రోజులు కూడా ఏ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ వచ్చింది ఈ సినిమాకు. అదొక రికార్డు. ఇంతకుముందు ఆ రికార్డు హనుమాన్ సినిమా పేరు మీద ఉన్నింది. ఆ సినిమాకు 20 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి తగ్గకుండా షేర్ వచ్చింది. కల్కి సినిమా 28 రోజులైనా రోజు కోటి షేర్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అదొక రికార్డు. ఓకే, బాయ్.